నీళ్ల నిప్పులు ఇటు తెలంగాణ అటు ఏపీలో ట్రెండింగ్ అయింది. ఈ గట్టున మొదలైన పంచాయతీ ఆ గట్టుకు చేరుకుంది. అక్కడ టీడీపీ వైసీపీ వాటర్ వార్ పేరుతో మైలేజ్ కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలు బేస్ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తుంటే హరీష్ రావు కామెంట్స్ ఆధారంగా వైసీపీపై టీడీపీ విమర్శల దాడి చేస్తోంది. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే మీ హయాంలో అంటూ ఒకరిపై ఒకరు బాణాలు విసురుకుంటున్నారు. ఇంతకీ ఏంటా జల వివాదం? రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కాస్త రెండు పార్టీల మధ్య పంచాయతీకి ఎలా దారితీసింది? ఈ గట్టున మొదలై ఆ గట్టులో హీటెక్కిస్తోన్న నీళ్ల జగడం. రేవంత్ హరీష్ వ్యాఖ్యల చుట్టూ టీడీపీ వైసీపీ డైలాగ్ వార్. ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ పరస్పర ఆరోపణలు. నీళ్లు నిప్పులు నవ్యాంధ్రలో వేడెక్కిన రాజకీయం. తెలంగాణ పాలిటిక్స్ కాస్త ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ ప్రెస్ మీట్ తో మొదలైన వాటర్ వార్. సీఎం రేవంత్ స్పీచ్, దానికి కౌంటర్ గా హరీష్ పీపీటీతో మరింత హీటెక్కింది. ఈ క్రమంలో అటు సీఎం రేవంత్ ఇటు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో రీసౌండ్ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఇప్పుడు ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రగడను రాజేసింది. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే మీ హయాంలో అన్యాయం జరిగిందంటూ టీడీపీ వైసీపీ డైలాగ్ వార్ కు దిగుతున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై టూ స్టేట్స్ మధ్య రెగ్యులర్ గా రచ్చ నడుస్తూనే ఉంది. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో తమకు నీటి వాటాలో అన్యాయం జరుగుతోందని తెలంగాణ నేతలు అంటుంటే, ప్రాజెక్టు పూర్తయితే కరువు నేల సీమకు నీటి కొరత తీరుతుందని రాయలసీమ వాసులు కోరుకుంటున్నారు. అయితే ప్రాజెక్టుతో ప్లస్ ఏంటి మైనస్ ఏంటనేది ఎలా ఉన్నా తరచూ ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు, మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వార్ ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల మధ్య వార్గా మారింది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వార్ కు రీజన్ గా మారాయి. చంద్రబాబుని ఒప్పించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపించానని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీకి అస్త్రంగా మారాయి. సీమకు సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని, అందుకు రేవంత్ స్టేట్మెంటే ఎగ్జాంపుల్ అంటూ వైసీపీ అటాక్ చేస్తోంది. జగన్ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం చేస్తే చంద్రబాబు అధికారంలోకొచ్చాక రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ప్రాజెక్టు ఆపేశారని విమర్శలు చేస్తున్నారు. అటు వైసీపీ అటాక్ కు రివర్స్ కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించారని 2022లోనే ట్రిబ్యునల్ పనులు ఆపేసిందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ ను తెలంగాణ రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నామని, అనుమతులు లేకుండా పనులు ప్రారంభించి సీమ ప్రజలను వైసీపీ మోసం చేసిందంటున్నారు టీడీపీ నేతలు, మంత్రులు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం అనే సవాల్ విసురుతున్నారు మంత్రులు. కట్ చేస్తే టీఆర్ఎస్ కీలక నేత మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు చెప్పిన వ్యాఖ్యల ఆధారంగా వైసీపీని కార్నర్ చేస్తోంది టీడీపీ. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ని జగన్ హయాంలోనే తాము ఆపించామన్నాడు హరీష్. ఈ కామెంట్స్ తో టీడీపీ శ్రేణులు ఇది కదా అసలు మ్యాటర్ అని వైసీపీపై అటాక్ చేస్తున్నాయి. రాయలసీమకు అసలు ద్రోహం చేసింది వైసీపీనే అని రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ను ఆపింది ఎవరన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వైసీపీ హయాంలో అనుమతులు లేకుండా మొదలు పెట్టడం వల్లే ఆగిపోయిందని టీడీపీ అంటోంది. బీఆర్ఎస్ఏ తాము ట్రిబ్యునల్ కు వెళ్లి ఆపామంటోంది. ఇందులో ఎవరు చెబుతున్నది నిజమన్నది క్లారిటీ లేకుండా పోయింది.